వెల్కమ్ టు ఎంఏ టీవీ ద వాయిస్ ఆఫ్ విలేజెస్. అయితే కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం పాత ఎడ్లలంక అనే గ్రామంలోని ప్రజలు గత 4 నెలలుగా వరద బారిన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వరద తగ్గుతుంది, ఈ వరద బారి నుంచి కోలుకుంటున్నాం అనే లోపే తాజాగా తుఫాన్ ప్రభావం ఈ గ్రామంపై పడింది. ఉన్న రహదారిపై చెట్లు పడిపోయి, ఆ చెట్లు కరెంటు వైర్లపై పడిపోయి, కరెంటు వైర్లు తెగిపోయి, కరెంటు స్తంభాలు పడిపోయి 2 రోజులు ఈ గ్రామస్తులు కటిక చీకట్లో జీవనం సాగించారు. సరే, తుఫాను తగ్గింది, మళ్ళా మన కష్టాలు పోయాయి, మళ్ళా మనం యథావిధి జీవితాన్ని సాగించవచ్చు అనే లోపు రాత్రి చలి చప్పుడు లేకుండా వరద మళ్ళా ఈ గ్రామాన్ని తాకింది. మనం విజువల్స్ లో చూసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి ఈ గ్రామస్తులు వారి వాహనాలని ఎందుకంటే వారికి ఇన్నాళ్ళు తీసుకెళ్లడానికి సరైన రహదారి లేదు, ఉన్న కాజువే కొట్టుకుపోయింది. సరైన రహదారి లేక రేవుకి అంచులో వారి వాహనాలని అక్కడ నిలబెట్టుకుని వారు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిన పరిస్థితి. మనకేం జరగదులే, వరద తగ్గిపోయింది కదా, తుఫాను తగ్గిపోయింది కదా, ఎలాంటి భయం లేదులే అని చెప్పేసి ఒక ధైర్యంతో వాహనాలు అక్కడ పెట్టేసి వాళ్ళు ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకున్నారు. అయితే చలి చప్పుడు లేకుండా వరద వచ్చి కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయినాయి. కొంతమంది యువకులు వారి ప్రాణానికి తెగించి మరి, వారేమి డబ్బు ఉన్న వాళ్ళు కాదు, రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న వాహనాలు అవి. ఆ వరదలు ఆ వాహనాలు కొట్టుకుపోతుంటే చూసి ఉండలేక ప్రాణాలకు తెగించి ఆ యువకులు వారి వాహనాలను బయటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించి వారి వాహనాలను బయటికి తెచ్చుకున్నారు. ఎన్ని వాహనాలు కొట్టుకుపోయినాయో మనకు తెలియదు, కానీ ఈ యువకులు మాత్రం వారి వాహనాలని బయటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించి వారు ఈ 4-5 యువకులు మాత్రం వారి ప్రాణాలను తెగించి మరి వారి వాహనాన్ని బయటికి తెచ్చుకున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంటే ప్రభుత్వాధికారులు పక్కనే ఉంటారు. అవనగడ్డలో ఈ గ్రామం ఇంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ఆ ప్రభుత్వ అధికారులకు వీళ్ళ బాధ అన్నది, వీళ్ళ ఇబ్బందులు అనేవి ఆ ప్రభుత్వ అధికారులకు ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ సురక్షితమైన ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఈ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు కానీ వీళ్ళు పడుతున్న కష్టాలు కానీ ఆ ప్రభుత్వాధికారులకి వారి కంటికి కనపడని పరిస్థితులు. ఈ గ్రామస్తులు ఒకటే అడుగుతున్నారు ప్రభుత్వాన్ని, మాకు ఇక్కడ ఎడ్లలంకలో మేము ఉండలేం, ఎందుకంటే రాత్రికి రాత్రి వరద వచ్చి మా ఇల్లు కొట్టుకుపోయి మేమెక్కడ నీళ్ళలో కొట్టుకుపోతామో, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వారిని పెట్టుకుని మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రతిరోజు కానీ ప్రతి రాత్రి మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పడుకుంటున్నాం, పొద్దున లేచే వరకు మేము బతుకుంటామా లేదా ఈ వరద నీటిలో కొట్టుకుపోతామా అన్న భయంతో మేము బతుకుతున్నాం అని చెప్పేసి వీరు ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, ఇక్కడ నుంచి వీళ్ళకి అవనగడ్డలో ఇళ్ల స్థలాలు ఇచ్చి వీరికి ఇల్లు కట్టిస్తే మేము అక్కడ ఉంటాం, మీరు రుణం జన్మలో మర్చిపోము, మాకట్లా ఈ గ్రామం నుండి విడుదల చేసి మాకు అవనగడ్డలో ఇల్లు ఇచ్చి మాకు ఇల్లు కట్టించి మాకు అక్కడ సేఫ్ గా అక్కడ పెడితే జీవితాంతం మేము మీ వెనకే ఉంటాం అని చెప్పేసి ఈ గ్రామస్తులు వారి ఆవేదనను ప్రభుత్వాధికారులకు తెలియజేయాలనుకుంటున్నారు. కనీసం ఇంత ఇబ్బందులు పడుతున్నా, గత 4 నెలలుగా ఇంత ఇబ్బందుల్లో పడుతున్నా వారు కనీసం తిండికి ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కనీసం టాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు పడవలో ప్రయాణం చేసి మందులు కానీ వారు రోజువారీ సరుకులు కానీ ఆహార పదార్థాలు కానీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నా, ఇన్ని వీడియోలు వస్తున్నా ఈ గ్రామస్తులు పొద్దున్న లేస్తే అవనగడ్డనే వీళ్ళ పని చేసుకోవడానికి అవనగడ్డ వెళ్ళాలి. ఈ గ్రామస్తులు అక్కడికి వెళ్తున్నా కానీ ప్రభుత్వాధికారులు చూస్తున్నా కానీ కనీసం మీ గ్రామం ఎలా ఉంది, మీ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, మీకేమైనా ఇబ్బంది ఉందా, మీకేమైనా మా సహాయం కావాలా అని చెప్పేసి ఏ ఒక్క అధికారి కూడా వీళ్ళని అడిగిన పరిస్థితి. ఎందుకు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నది ఎందుకు? ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వీరికి మీరు సహాయంగా ఉంటారని చెప్పేసి గ్రామస్తులందరూ నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశారు. కానీ మీరు చేసేదేంటి? మీరేం చేస్తున్నారు? ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నా కనీసం మీకు కంటికి కూడా కనిపించడం లేదు. వారు తినడానికి ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు, నడవడానికి సరైన రహదారి లేదు, చిన్నపిల్లలతో వృద్ధులతో గర్భిణీ స్త్రీలతో ఏదన్నా ఆసుపత్రికి ఏదన్నా ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా కూడా దాదాపు 1 కిలోమీటర్ పడవపై ప్రయాణం చేసి వెళ్లాల్సింది. ఆ పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఏమన్నా అటు ఇటు అయినా ప్రాణాలే నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కొంచెం స్పందించాలి, ప్రభుత్వ అధికారులు కానీ కొంచెం స్పందించి ఈ గ్రామస్తుల పడుతున్న ఇబ్బందిని కానీ వారి కష్టాలని కానీ కొంచెం మేరకన్నా
ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గ్రామంలో చివరి రోడ్డు ఉంది. ఈ రోడ్డు చూడండి, దాదాపు కింద నుంచి కోతకు గురవుతుంది. ఈ రోడ్డు దాటితే ఇంకా ఇల్లు కోతకు గురవుతుంది. ఈ రోడ్డు చూస్తున్నాం కదా, ఈ రోడ్డు కొంచెం కోతకు గురైపోయి సగం అయిపోయింది, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఆ ఇల్లు కూడా కొంచెం గీతలు పడిపోయి ఆ ఇల్లు కూడా పగిలిపోతుంది, గోడలు కూడా పగిలిపోయే పరిస్థితి. ఇదే వరద ప్రభావం ఇంకా ఎక్కువైతే ఆ గోడ పడిపోయి, ఈ రోడ్లు పడిపోయి, ఆ ఇల్లు కూడా పడిపోయి, ఆ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ సామాన్లు పోయి, ఆ చిన్న పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా సహాయం చేద్దాము. కనీసం ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇల్లు కట్టకపోయినా వారిని సురక్షితమైన ప్లేస్కి వారిని తరలిచ్చి కనీసం వారి ప్రాణాలైనా కాపాడదామన్న ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని ఈ గ్రామస్తులు కోరుతున్నారు.